సింపాటి ఛానల్ ఈరోజు ఒక హెడ్ అండ్ లెగ్స్కి సంబంధించినటువంటి కర్రీ తయారు చేయడము మీకు పసుపు ఉప్పు వేసి కలిపి బాగా ఇలా కుక్కర్కి వేయాలి. కుక్కర్కి వేద్దాం. మనకు సెల్లులో ఎర్రగా కనిపిస్తున్నాయి అంతేగాని అవి పసుపు నీళ్ళు అండి. అది ఎర్ర నీళ్ళు కాదు, పసుపు నీళ్ళు. ఇప్పుడు నేను కుక్కర్కి వేసేసాను. ఇంచుమించు దాదాపు అంటే 4 కిలోల హెడ్ అండ్ లెగ్స్. ఇవి 4 కిలోలు క్వాంటిటీ చేస్తున్నాను. ఇప్పుడు మనము పెట్టేసి, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టమాటాలు మరి ఉల్లిపాయలు కూడా క్వాంటిటీకి తగ్గట్టుగా తరిగి పెట్టుకున్నాము. అల్లం పేస్టు, చాలామంది అల్లం పేస్ట్ ఏం చేస్తారంటే అది 10 విజిల్లు పెట్టుకుంటారు. 10 విజిల్లు కూడా పెట్టుకోవచ్చు, 6 నుంచి 8 విజిల్లు కూడా పెట్టుకోవచ్చు. 10-11 విజిల్లు పెడితే కంప్లీట్గా ముక్క కరిగిపోయి అది ఇంకా చెరువులాగా అవుతుంది. కాబట్టి మనం మ్యాక్సిమం అట్లా పెట్టుకో. అల్లం పేస్ట్, అల్లము ఎల్లిపాయలు మాత్రమే వేసి ఇచ్చేస్తారు. కానీ కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది. అది కూడా ట్రై చేయండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇవి ఒక 6 విజిల్లు ఇచ్చి మనము తీసాము. ఎందుకంటే 11 విజిల్లు ఇస్తారు, 10 విజిల్లు ఇస్తారు బాగా ఉడకాలని. అట్లా ఉడికితే అంత కండ కరిగిపోయి పెద్దగా టేస్ట్ రాకపోవచ్చు. అది అంత గొజ్జులాగా అట్లా కాకుండా మనము దీన్ని ఒక 6 విజిల్లు ఇచ్చి మళ్ళీ మనం అందులో టమాటాలు అవన్నీ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక చెంబు నీళ్ళు, చెంబున్నర నీళ్ళు పోస్తాం. కాబట్టి ఎసురు కింద అవి దీంట్లో వచ్చే ఎసురు అంతా కలిపి అది ఉడికే లోపల మనకి మంచి గ్రేవీలాగా తయారైపోతుందండి. ఏమి దీంట్లో మసాలాలు వేయాల్సిన అవసరమే మనకు వద్దు. ఎందుకంటే మసాలాలు వాడి మనం ఆరోగ్యం పాడు చేసుకునే దానికంటే మసాలాలు లేకుండా చేసుకోవడమే మంచిది. అదైతే నా భావన. ప్రతి ఆదివారం రోజు చికెను లేక మటను లేకపోతే ఎగ్స్ నేను చేస్తాను, కానీ ఏది కూడా నేను మసాలాలు వేయను. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ చేద్దాం. ఆనియన్స్ మీకు నేను ఆ రోజు చికెన్ బిర్యానీ కూడా నేను దాదాపు అంటే కూడా ఒక 3 కిలోల చికెన్ బిర్యానీ నేను చేసి చూపించాను. ఇది రైస్ అండి. ఇది కూడా కలర్ రైసే చేస్తూ ఉన్నాను. అల్లం పేస్ట్ వేసి తర్వాత వాటర్ వేసి ఉప్పు వేసి అన్నం వేసేసుకోవడం. ఇది ఎసురు వచ్చేస్తే ఇది కూడా చెక్ చేద్దాం. ఇంకా ఎసురు రాలేదు. ఇంకా ఇది రైస్కి అండి. నేను బిర్యానీ ఆకు కూడా వేసాను దీంట్లో. రైస్కి సంబంధించి 3 గిలాసారి కలుపుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే నా వీడియోలు నేను మోటివేషను ఉల్లిపాయలు ఎరడాలుగా అయ్యేదాకా మనము కొంచెము అదని బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొంతమంది ఉల్లిపాయలు అల్లం మాత్రమే వాడతారు. వస్తుందంటే అంటే ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. మనం కెమెరాలో అలా గుజ్జుగా అయ్యేదాకా కొంచెము దీనికి మూత పెట్టి బాగా
ఒక 2-3 నిమిషాలు వేడి చేసి తర్వాత మనము దాంట్లో కారము అది వేసుకుంటే చక్కగా ఉంటుంది. మనం ఆల్రెడీగా దీంట్లో పసుపు ఉప్పు వేసాము కాబట్టి ఇంకా కొంచెం దాంట్లో కారము కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకుంటే కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుందండి. ఇది గంటె కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి ఓ 4 గంటలు వేసుకోవాలి. 2 3 క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 4 గంటలు పెద్ద గంటలు ఇవి స్పూన్. టీ స్పూన్ ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే చూడండి గ్రేవీ ఎంత చక్కగా గ్రేవీ అయిపోయింది. చాలా చక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనము కుక్కర్లో ఉడికించుకున్నటువంటి యొక్క వేసేయాలి, ముక్కలు వేసేయాలి, హెడ్ అండ్ లెగ్స్ ముక్కలు వేసేయాలి. క్వాంటిటీ ఎక్కువ కదా. హెడ్ అండ్ లెగ్స్ కర్రీ రెడీ అయిపోయింది కంప్లీట్గా. కొంచెం గ్రేవీతో చేశాను, అయిపోయింది.